నకరేకల్ లయన్స్ క్లబ్ మరియు లయన్స్ క్లబ్ నవ్య క్లబ్ ద్వారా నకరేకల్లోనే హై స్కూల్ నోటు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేయడం అయింది. మరియు నకరేకల్లోని ప్రైమరీ స్కూల్లో నోటు పుస్తకాలని పెన్నులను 800 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ ప్రోగ్రాంకు లయన్స్ క్లబ్ అధ్యక్షులు బి ప్రకాష్ రావు మరియు చార్టర్ ప్రెసిడెంట్ కందాల పాపిరెడ్డి మరియు డీసీ ఎన్ రామ్మోహన్ రావు మరియు క్లబ్ సెక్రటరీ ఎన్ సూర్యచంద్రరావు, వై యాదగిరి, దుస్సా సత్యనారాయణ, సందినేని వెంకటేశ్వరరావు, స్కూల్ హెడ్ మాస్టర్ మరియు స్కూల్ టీచర్లు, నవ్వే క్లబ్ మెంబర్ బి శ్రీలత మరియు జి వరకంద నారాయణ రెడ్డి, లయన్స్ సభ్యులు పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఇటు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బి ప్రకాష్ రావు, లయన్స్ క్లబ్ నవ్య ప్రెసిడెంట్ ఎన్ రమాదేవి, సెక్రటరీ ఎన్ సూర్యచంద్రరావు, వై రఘునమ్మ, డి పద్మజ మరియు స్కూల్లోని టీచర్లందరూ తదితరులు పాల్గొన్నారు. ప్రతి పాఠశాల విద్యార్థికి గవర్నమెంట్ పాఠశాల విద్యార్థికి నోట్బుక్ ఒక పెన్ను అందించాలని సంకల్పంతో చేశాం. అదేవిధంగా కోరేది ఏంటంటే ఈ రోజుల్లో పాశ్చాత్య నాగరిక బానిసపై మత్తు పదార్థాలకు 15 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళు దానికి బానిసలై వాళ్ళ జీవితాలను ఖరాబ్ చేసుకుంటున్నారు. అలాంటి వాటిని మీరు చూసినా మీరు చేపట్టకుండా ఉండాలని, దాన్ని ప్రభుత్వానికి తెలియజేసి దాన్ని నిర్వీర్యం చేయాలని సంకల్పం మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. చదువు అనేది నేర్చుకున్నాక ఈ చదువు అన్నిటికీ ఉపయోగపడేట్టుగా చదువు అంటే మీరు వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని 1997లోనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని నిషేధించింది. ఒకవేళ విద్యార్థి కాలేజీలో చూడాలని ఇక ముందు మీరు ఈ దేశానికి గౌరవం తీసుకొస్తారని సత్సంకల్పంతో ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు గారికి కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను. అన్నిటికీ మూలం విద్యనే అనేది అన్నారు కాబట్టి మరి ఈనాటి పౌరులే రేపటి భావి పౌరులు కాబట్టి అందరూ కూడా విద్యను నేర్చుకొని మీ కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తూ మీ జీవితాన్ని బాగు చేసుకోవాలని సార్ కోరారు. చాలా సంతోషం సార్. తప్పకుండా మా వంతుగా మా టీచర్స్ వంతుగా వాళ్ళని కూడా మరి తీర్చిదిద్దడానికి మేము ముందుకు కావాలని మాటిస్తూ మన నెక్స్ట్ మన కందాల పాపిరెడ్డి సార్ గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసింది. సర్వ నమస్కారం. సభాధ్యక్షులు మీ పీఠమైన మాస్టరు రాములు గారు, అలాగే సెక్రటరీ బ్యాంక్ క్లబ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రావు గారు, నవే క్లబ్ ప్రెసిడెంట్ రామాదేవి గారు, అలాగే వేదికల్లో ఉన్నటువంటి న్యాయమిత్రులు, మరీ ముఖ్యంగా మీ వెంకటేశ్వరరావు గారు ఇంగ్లీష్ టెక్స్ట్ టీచర్ కదా, వారు కూడా 9 నెంబర్ తెలుసు చెప్పుకోవట్లేదు సార్. మా క్లాస్ ఉండండి వారికి మీ సేవ మనసు. ఎస్పీఆర్ ఓకే, ఎస్పీఆర్ మరి ఎస్పీఆర్ మా దగ్గర. అలాగే నల్లగొండ ఉమ్మడి జిల్లాలో టాప్ 10 స్కూళ్ళలో టీచర్స్ అందరూ అంత శ్రమ చేసి మనకు దాని నిదర్శనం చెప్పలేను. ఎక్కడ లేని నల్లగొండ జిల్లాలో ఎక్కడ లేని సైకిల్ చూసాను. ఎందుకుంటాయి? బాగా చదువుకునే ఉంటాయి. రెండవది ఇంట్లో చూసారు, అక్కడ నోట్స్ దాదాపు మీరు ఎవరుకుంటారు. చాలా స్కూల్లో నోట్ తిప్పుతుందో నాకు తెలియదు, కానీ నేను చూశాను చక్కగా నోట్ తిప్పుతున్నారు, చక్కగా రాస్తున్నారు. కాబట్టి ఏది ప్రైవేట్ స్కూల్ కంటే కూడా గొప్పగా నేను భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరంతా కూడా దాన్ని సరిగ్గా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. పోతే నేను ఎంతో మాట్లాడితే లైన్స్తో ఎక్కువ మాట్లాడు సేవలు డిపార్ట్మెంట్ హెడ్ మాస్టర్ గారు, నేను ప్రకాష్ రావు గారు ఒక 60 సంవత్సరాల క్రితం వల్ల కూడా మేము చదువుకునేటప్పుడు
మేము చెప్పాల్సి భయపడి చెప్పాలి గుర్తున్న భయపడి తర్వాత ఇక్కడ దిగ్గేశ్వరులు హెడ్ మాస్టర్ కృష్ణ గారు స్కూల్ పెట్టారు. వారు నాకు చాలా సహాయం చేశారు. అసలు ఈ స్కూల్ యొక్క హెడ్ స్కూలే నేను స్కూల్ సక్సెస్ చేశాను. హెడ్ మాస్టర్ కృష్ణ గారి సహకారం. అప్పుడు ఆయన ఏదో మా వ్యతిరేక స్కూల్ ఆడుతున్నారు. మాకు వ్యతిరేకమైన స్కూల్ ఆడుతుంటే మాకు పూర్తి స్థాయిలో సహాయం చేయబట్టి ఆనాడు కూడా గవర్నమెంట్ స్కూల్ కానీ మా స్కూల్ కానీ ఏ విద్యార్థి కూడా పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ టీచర్లకు ఎదుర్కొచ్చిన వాళ్ళు లేరు. అప్పటి డిసిప్లిన్. సరే ఇప్పుడు ఎవరు తప్పని కానీ సమాజం మారిపోయింది. ఇంతకుముందు ప్రకాశం ఏం చెప్పారు, మాదక ద్రవ్యాలకు మందులకు దానికి దీనికి బానిసైపోయి చెప్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఖచ్చితంగా అలాంటి జోలి పోకూడదని తెలియజేస్తున్నాను. మీరు చక్కని పాఠశాల మీకుంది, చక్కటి ఉపాధ్యాయులు ఉన్నారు, సమర్థమైన ఉపాధ్యాయులు ఉన్నారు. వారిని వినియోగించుకొని తప్పకుండా భవిష్యత్తులో మంచి మార్గంలో పోయి మంచి పేరు తెచ్చుకొని మీకు అన్ని చేస్తాను తెలియజేస్తూ ఇంతకంటే ఎక్కువ మాత్రం అవసరమైన భావిస్తూ ఇస్తాను. థ్యాంక్ యూ. ఈ యొక్క నోట్బుక్స్ ని హలో ఈ నోట్బుక్స్ ని మనకి ఆల్ ఇండియా బ్లైండ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మనం నల్గొండలో బ్లైండ్ స్కూల్ పెట్టాడు. అతను చొక్కారావు పొరుగుడు చొక్కారావు గారు వాటిని మనకు సౌకర్యంతో అందించాడు. ఒక డిజబుల్డ్ పర్సన్ మీకున్నటువంటి తెలుగు బుక్, ఇంగ్లీష్ బుక్, సైన్స్ బుక్ ఇవగా వీటి పుస్తకాలు కలగలదామంటే సంతోషం. అది బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అదంతా వచ్చినట్టుగా తర్వాత ఎడిసెన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్ తెలుసు. ఈ 4 సంవత్సరాలు బాగా గుర్తుపెట్టుకోండి. పుస్తకం కలగలవడము, బుర్రగా రాయడము, తప్పు లెక్క రాయడం ఒకటి. తర్వాత ఎడిసెన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్ తెలుసు. చదువులో దివ్య చదువు ఎందుకంటే ఎక్కువ చదువు అవసరం లేదు. ఈ బాగా వచ్చిన చదువు చెప్పండి. ఇంకోసారి మీ ఉపాధ్యాయులు కూడా చాలా తెలివైన వాళ్ళు. ఇంతకుముందు ప్రకాశం ఏమని చెప్పారు, సెలెక్ట్ అయిన వాళ్ళు, గవర్నమెంట్ టెస్ట్ సెలెక్ట్ చేసిన వాళ్ళు. కాబట్టి మరి వాళ్ళు తప్పకుండా ఎన్ని చెప్తారు కనుక మీరు దాన్ని ఉపయోగించుకొని మీరు చదువు నేర్చుకొని మీరు పైకి పోయేదాకా డిగ్రీ ఇంజనీరింగ్ పోయేదాకా బాగుంటుంది. ఓకే, ఇదేమో బెస్ట్ ఆఫ్ లక్. మరి ఈరోజు మా పాఠశాలకి పంచడానికి వచ్చినటువంటి మెయిన్ క్లబ్ ఆఫ్ నెప్రేటర్ అండ్ నవ్య క్లబ్ ఆఫ్ నెప్రేటర్ లైన్స్ క్లబ్ వాళ్ళకి స్వాగతం పలుకుతూ వాళ్ళకి ప్రత్యేకించి కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకించి పేద పిల్లలు చదువుతున్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఎంచుకొని దాదాపు 1500 నోటు పుస్తకాలు అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలలో పంచుకోవడం జరుగుతున్నది. మరి ఈ లయన్స్ క్లబ్ అనేది
గత 20 సంవత్సరాల నుంచి నగరికల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం. మరి మీకు కూడా తెలుసు లయన్స్ క్లబ్ అనేది. ఇంతకుముందు మీరు చూసారా? అయితే మీకు పోయిన సంవత్సరం కంటే ముందు సంవత్సరము మీకు ప్రింటెడ్ నోట్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడే ఇదే ప్లేస్ లో నవ్య క్లబ్ వారు మేము అందచేయడం జరిగింది. అప్పుడు మేము కూడా వచ్చాము, అది మీరు గుర్తుందో లేదో, మేము వచ్చి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మీకోసం మీ ఇంటి పెట్టుకుని మళ్ళీ నోట్ బుక్స్ తీసుకురావడం జరిగింది. కాబట్టి వీళ్ళందరికీ లయన్స్ క్లబ్ వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పండి అందరూ. వీళ్ళకి సద్వినియోగం అయ్యేటువంటి నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ తీసుకొని ఇక్కడ వచ్చి మరియు నవ్య క్లబ్ వాళ్ళందరికీ పాఠశాల ఉపాధ్యాయులుగా విద్యార్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. टीचर कपलापुरम टीचर लेसन टीचर ఎవ్వరు లేవద్దు, లేస్తే మాత్రం బుక్స్ ఇయ్యం. ఒక్కొక్క లైన్ మాత్రం పంపిస్తుంటా, అట్లనే కూర్చోాలి. ఎవ్వరు లేవు, లేక వాళ్ళు వస్తే మాత్రం ఇయ్యరు. Thank you.